నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కవిత సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సింగరేణి కేంద్ర కార్యాలయం ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనుమతి లేకుండా నిరసనకు దిగడం, కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కవితను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇటీవల జాగృతి జనంబాట పేరుతో కవిత జిల్లాల పర్యటన చేపట్టారు. జనంబాటతో పాటు పలు సందర్భాల్లో కవిత సింగరేణి సంస్థ, కార్మికుల సమస్యలపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సింగరేణి భవన్ ముట్టడికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు. అయితే సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మే 27, 2025న తెలిపారు. ఆ రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన సింగరేణి జాగృతి ఆవిర్భావ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలోని 11 ఏరియాల కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఈ సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందని అన్నారు. కార్మికులు విద్య, వైద్య కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారప్పుడు ఆమె. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని తెలిపారు. సంస్థలో 40,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటే వారిలో సగానికి పైగా యువకులే ఉన్నారని అన్నారు. ఇక అలాగే సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి వాటిలో సిబిఎస్ఈ సిలబస్ విద్యాబోధన చేయాలని కవిత డిమాండ్ చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలని చెప్పారు అప్పుడు ఆమె. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్స్ లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూగర్భ గనుల్లో ఎస్టీఎల్ వెహికల్స్ ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ప్రైవేటు వాళ్లతో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇది ఓపెన్ కాస్ట్ల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అని అన్నారప్పుడు ఆమె. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డిఎంఎన్టీ నిధులను కార్మికులకు వసతుల కోసం వినియోగించకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని రక్షించాలని వెల్లడించారు. జైపూర్ పవర్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే 9,000 కోట్లకు పెంచిందని అన్నారు. సంస్థను తమ అవినీతితో ఈ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తుందని అన్నారు. ఎక్స్ప్లోజివ్స్ టెండర్లలోనూ భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఏకంగా టెండర్ను 3 రెట్లు పెంచారని తెలిపారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలోనే ఇంతటి అవినీతిని ఎప్పుడూ చూడలేదని అన్నారు అప్పుడు ఆమె. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంస్థను ముంచేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలను అడ్డుకొని తీరతామని అప్పుడు అన్నారామె. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నారని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కవిత అన్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలో చేస్తారని, సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగాలను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ కు పిలిపించి అపాయింట్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మారుపేర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి తరపున సింగరేణి జాగృతి ఉద్యమిస్తుందని తెలిపారు. కార్మికుల కోసం తాను స్వయంగా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ల వరకు వచ్చి కూర్చుంటానని భరోసా ఇచ్చారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లు నియమించారు. ఇక ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, కార్మికుల మనోభావాలకు అద్దం పట్టే ఉద్యమం అని ఆ రోజు కవిత అన్నట్లుగానే ఈ రోజు సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్ ను కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ముట్టడికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువైపులా తోపులాట చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆటోలో సింగరేణి భవన్ కి చేరుకున్నారు.